ఈ విషయంలో ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ సంవత్సరం నేను మొన్నే చూస్తే కొద్దిగా పంటలు కూడా మనం అనుకున్న నమూనా రానప్పుడు ఇన్ఫ్లేషన్ కూడా మనం మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. నేను మొన్నే మా మంత్రులు కూడా చెప్పాను. ఒక పక్క నీరు, ఒక పక్కన. దానికంటే ముందు నేను ఒకసారి వ్యవసాయం చెప్పిన తర్వాత సమస్య కూడా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన రిపోర్ట్ వరకు ఇది జూన్ 11ది అత్యంత బలమైన ఎల్నినో. దీనివల్ల దగ్గర దేశమంతా 13% నమోదైతే మన దగ్గర మాత్రం 47% ఇప్పటికే వర్షపాతం తక్కువ వచ్చింది. ఇంకొక పక్కన ఈ విషయంలో మనం చూస్తే దేశం కంటే మనం 4 రెట్లు ఈ యొక్క ప్రభావం ఎక్కువ ఉంది. డెఫిసిట్ రెయిన్ఫాల్ 4 రెట్లు ఎక్కువ ఉంది. ఈ సంవత్సరం మనం జాగ్రత్తల వల్ల ఖరీఫ్ సాగు విస్తీర్ణం దేశంలో 8% అయితే మన దగ్గర 6.7%. అంటే ఓవరాల్గా మనం తీసుకున్న నిర్ణయాల వల్ల కొంచెం ఫలితం వచ్చినా పరిస్థితి మాత్రం చాలా తీవ్రంగా ఉంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 18 లక్షల ఎకరాల్లో పంట వేయాల్సి వస్తే 16.79 లక్షల హెక్టార్లకు పడిపోయింది. ఇంకొక పక్కన మనం దీన్ని ఫేస్ చేయడానికి సమర్థ నీటి నిర్వహణ, సహజ వ్యవసాయం, బీమా, మార్కెట్ ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలో చేస్తున్నాం. ప్రిపేర్డ్నెస్, అడాప్షన్, ప్రొటెక్షన్ అనే 3 విధానాలు పెట్టుకొని ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈరోజు వరి విస్తీర్ణం 1,14,000 హెక్టార్లు తగ్గింది. ఈరోజు గోదావరి, కృష్ణ, వంశధార, గాలేరు, నగిరి ఇవన్నీ ముందుగానే ప్లాన్ చేశాం. ప్లాన్ చేసినా కూడా ఈరోజు చూస్తే జనరల్గా మనం ఒక పంట వేసుకునేవాళ్ళం. ఏది మీ యొక్క సోమశిల. ఈసారి 2 పంటలు వేశారు, వరే వేశారు. అంటే ముందుగా మేలో నీళ్లు ఉన్నాయి వేశారు. నేను అదే అడిగాను. అదే కానీ డ్రై వేసుంటే 2 పంటలు మనకు వచ్చేటి. అలాంటిది ఈ సంవత్సరం 2 పంటలు. మీరు మామూలుగా నెల్లూరు ఒకే పంట వేస్తారు, ఈసారి 2 పంటలు వేశారు, డబుల్ వేశారు. అయితే పంట కూడా వచ్చేసింది, దాని గురించి సమస్య లేదు. కానీ ఈ విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉంటే ముందు చూపు ఉంటే ఇంకా మంచిది. ఇంకొక కంది, మినుము వంటి పప్పు ధాన్యాలు 0.36 తగ్గాయి. ఇంకొక పక్కన మీరు చూస్తే ఓవరాల్గా మీరు చూసినప్పుడు వరి 1.14 లక్షల హెక్టార్లు తగ్గింది. మొక్కజొన్న 0.4 lakh acres తగ్గింది. వేరుశనగ 0.07 తగ్గింది. నువ్వులు, పొద్దుతిరుగుడు, చెరుకు, చిరుధాన్యాలు కొంతవరకు తగ్గాయి. పప్పు ధాన్యాలు మాత్రం 0.36% పెరిగింది. 1.71 lakh acres ఉంటే 2,07,000 ఎకరాలు పెంచే పరిస్థితికి వచ్చాం. రాయలసీమ ప్రాంతంలో స్వీట్ ఆరెంజ్, బత్తాయి, యాసిడ్ లైమ్, మామిడి వీటన్నిటిపైన కొంత ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. దీనిపైన ట్యాంకర్స్తో కానీ ఏ విధంగా నీళ్లు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ మైక్రో ఇరిగేషన్ మీద కూడా ఫోకస్ చేస్తున్నాం. దక్షిణాంధ్రలో అరటి, మిరప 2 లక్షల ఎకరాలు మన దగ్గర మిరప వచ్చే పరిస్థితి వస్తే ఈ సంవత్సరం 1 లక్ష హెక్టార్లు తగ్గిస్తున్నాం. ఇంకొక పక్క ఉత్తరాంధ్ర జీడి, మామిడి, కొబ్బరి కొంత ఇక్కడ కూడా డ్రై స్పెల్స్, అదే మాదిరిగా తేమ లోటు ఇవన్నీ కూడా వల్ల కొంత ఇది ఉంటుంది. ఇక్కడ మనం వేరియస్ ఆల్టర్నేటివ్స్ వల్ల డ్రిప్, మల్చింగ్, షేడ్ నెట్ ఇలాంటివన్నీ చేసి ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాం. నెల్లూరు, తిరుపతి ఎడగారు వరి 1 లక్ష హెక్టార్ల పైన సాగు చేశారు, కోతకు సిద్ధంగా ఉంది. కర్నూలులో ఉల్లి కూడా ఈ సంవత్సరం కొంత తగ్గే పరిస్థితి వస్తుంది. కృష్ణా, గోదావరి ఇక్కడ నేను ఒకటే కోరుతున్న ఎక్కువ ఎమ్మెల్యేస్ అందరినీ, మీరు తొందరపడిపోయి మళ్ళా వరి పంట వేస్తే పులిచెంతల్లో నీళ్లు లేవు, గోదావరి నీళ్లు ఆగిపోతే పంట నష్టపోతాం.
ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది.